నా పేరు మహబూబాష. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదించర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నేను ఢిల్లీ ఉన్నాను. ఈరోజు డేట్ జనవరి 16వ తారీఖు. నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో ఏమైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ దగ్గరుండి ఢిల్లీలో దగ్గరుండి యాక్సిడెంట్స్ వేయించి మరి నేను కంటైనర్ ద్వారా అయితే పంపించినాను. మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత వల్ల అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను. నేను పెట్టే మన యూట్యూబ్ ఛానల్ పెట్టే వెహికల్స్ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే పెడతా ఉన్నాను. మొత్తం చెక్ చేసిన తర్వాత వెహికల్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఏమైనా డోర్లు మారినాయా, ఏమైనా గ్లాసులు మారినాయా, ఏమైనా బానట్ మారిందాయా, ఏమైనా రస్టింగ్ వచ్చిందా, ఏమైనా లీకేజెస్ ఉన్నాయా, ఏమైనా షాక్ అబ్జర్లు, సస్పెన్షన్, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్, పవర్ విండో ఇవన్నీ మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ బళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. ఇక్కడ ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అవుతుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎల్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అంటే కంటైనర్ పంపిస్తాను, లేదంటే బై రోడ్ అంటే బై రోడ్ అయితే పంపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. ఈ వెహికల్, ఈ మోడల్, ఈ కలర్ లో ఎవరికైనా కావాలనుకున్నారు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను పిన్ టు పిన్ అనేది నేను చూపిస్తాను. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. టైర్లు చూసుకున్నట్లయితే 3 టైర్లు అయితే స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఒక టైర్ మాత్రం 80% టైర్ అయితే ఉంది. ఫ్రంట్ బానట్, డోర్లు, డిక్కీ మొత్తం మన కంపెనీ బేస్డ్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ బానట్, ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉంటాయి, షోరూమ్ తో పాటిన డోర్ ఉంటాయి. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి, 4 పవర్ విండో, పవర్ షేరింగ్, సెంట్రల్ లాక్స్టమ్, ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. కలర్ చూసుకున్నట్లయితే గ్రే కలర్, రీడింగ్ చూసుకున్నట్లయితే 85,000. గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్, పెట్రోల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టొయోటా ఇథియోస్ వి వర్షన్ 2013 మ్యానుఫ్యాక్చర్, 2014 జూన్ గండి. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 2,90,000 అయితే చెప్తున్నారు. 2,90,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ప్రైస్ అనేది ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను. టొయోటా ఇథియోస్ వి వర్షన్ 2013 మ్యానుఫ్యాక్చర్, 2014 జూన్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ ఉడుకుంది. గేర్లు చూసుకున్నైతే మాన్యువల్, పెట్రోల్ వర్షన్, రీడింగ్ చూసుకున్నైతే 85,000. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 2,90,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే నేను చూపిస్తాను చూడండి. మొత్తం స్టీల్ ఉంది, ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం స్టీల్ ఉంది. రెండు బంపర్లు మాత్రమే పెయింట్ అయింది. ఫ్రంట్ బంపరు, బ్యాక్ బంపరు, 2 బంపర్లు మాత్రమే పెయింట్ అయింది. ఎక్కడ డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు. బండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ఇది ఇదర్లేక చూసుకోవచ్చు. ఇది మన రేడియేటర్ పట్టి. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్రాన్స్ తీసుకోవచ్చు. ఏ బోల్ట్ కూడా ఇంతవరకు స్పాన్ అచ్చు కూడా పర్లేదు. మన లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్రాన్స్ మొత్తం మన షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంది. ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం స్టీల్ ఉంది. నేను అండర్ బాడీ మొత్తం చెక్ చేసుకున్నాను. మొత్తం చెక్ చేసిన తర్వాతనే వెహికల్ బయటికి తీసుకొచ్చి నేను వీడియోస్ అయితే తీస్తాను. రైట్ సైడ్ ఉన్న ఆప్రాన్స్, మన బోనట్ యొక్క కంప్లీట్ బెస్ట్. కలర్ చూసుకున్నట్లయితే గ్రే కలరు,
టైర్లు అలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. టైర్లు చూసుకున్నట్లయితే 3 టైర్లు మాత్రం సింగిల్ టైర్ అవుతున్నాయి. ఒక్క టైర్ మాత్రం 80% టైర్ అయితే ఉంది. ఎక్కడే కానీ ఏ డోర్లో కానీ ఏ డిక్కీలో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. నేను ఈ వీడియోలో ఎలా చెప్తా ఉన్నానో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఇది. క్వాలిటీ వెహికల్స్ నేను యూట్యూబ్లో అయితే నేను పెడతా ఉంటాను మన యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి ఎంట్రీలు కూడా చూసుకోవచ్చు మీరు. వెహికల్ అయితే నేను స్టార్ట్ అయితే చేస్తున్నాను. రీడింగ్ చూసుకున్నట్లయితే 85,000. గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్, ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు, ఫిఫ్త్ గేరు, ఇది వచ్చేసి రివర్స్. చూసుకోవచ్చు ఎంట్రీలో ఒకసారి. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి ఎక్కడ వెహికల్స్ క్వాలిటీ ఉంటాయి మొత్తం చూసుకొని దాన్ని బట్టి నేను వెహికల్స్ మొత్తం చెక్ చేసుకుని బయటికి తీసుకొచ్చి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను. ఈ వెహికల్ కూడా మొత్తం చెక్ చేసుకున్నాను. చాలా బాగుంది వెహికల్ ఇది. ఒకసారి మీరు స్టీరింగ్ చూసుకోవచ్చు ఒకసారి. ఈ డోర్ యొక్క కంపెనీ బెస్టింగ్. రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. या साइड आहे सर. बस టొయోటా ఇథియోస్ వి వర్షన్. కలర్ చూసుకున్నట్లయితే గ్రే కలర్. ఒకసారి డిక్కీ కూడా చూడండి, మొత్తం షీల్డ్ ఉంది డిక్కీ. చూసుకోవచ్చు. వాటర్ వాష్ ఒకటి చేయించుకోవాలా. ఇంతవరకు ఈ బోల్టాల మీద ఇంతవరకు స్పానర్ చూడకపోలేదు. కంపెనీ బెస్టింగ్. లోపల డిక్కీలు కూడా మొత్తం చెక్ చేసుకున్నాను. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు.
సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా క్వాలిటీ వెహికల్స్ నేను బడ్జెట్ ఏమైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.